హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ చికెన్ గ్రేవీ కర్రీ చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి అందులో నేను గీ యాడ్ చేసుకుంటున్నాను. గీ హీట్ అయ్యాక ఇప్పుడు మనం కొన్ని హోల్ గరం మసాలా యాడ్ చేసుకుందాం. అందులో బగారా ఆకు, మరాఠీ మొగ్గ, ఇలాచీ, సాజీరా, లవంగం, మిరియాలు ఇవి ఇప్పుడు బాగా రోస్ట్ చేయాలి. తర్వాత కొన్ని ఆనియన్స్ని కూడా చిన్నగా కట్ చేసినవి యాడ్ చేయాలి. మరియు చిల్లీస్ని స్లైసెస్గా చేసి యాడ్ చేయాలి. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల అందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా బాగా కుక్ అవుతాయి, ఫాస్ట్గా కుక్ అవుతుంది. మరియు కలర్ కూడా మనకి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎప్పుడైనా కూడా మనం వేసిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 1.5 స్పూన్ యాడ్ చేశానండి. నేను ఒక 1 kg చికెన్ తీసుకుంటున్నాను, సో దానికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఇది కూడా బాగా రోస్ట్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు మరియు కొద్దిగా కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవాలండి. కసూరి మేతి వేయడం వల్ల కొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుంది, పోపులోనే వేయడం వల్ల చాలా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఫ్రెష్గా కడిగిన చికెన్ని కూడా ఇందులో వేసుకోవాలి. చికెన్ కడిగేప్పుడు కొద్దిగా సాల్ట్ మరియు ఒక 2-3 స్లైసెస్ ఆఫ్ ఆనియన్స్ కూడా వేసుకొని కడిగామనుకోండి, ఎలాంటి స్మెల్ ఉండదు. ఇప్పుడు మనం వేసిన ప్రతి ఒక్కటి కూడా చికెన్కి పట్టేలాగా మంచిగా కలిపేసి ఒక 10 minutes మూత పెట్టేసి కుక్ చేయాలి. ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక 10 minutes కుక్ చేద్దాం. ఇప్పుడు ఫ్రెష్గా కడిగిన పుదీనా ఆకులని చికెన్ పైన వేయాలి. తర్వాత మనకి టేస్ట్కి నచ్చినంత కారం, నేనైతే ఒక 2 స్పూన్స్ కారం తీసుకుంటున్నానండి. ఇది పెద్ద స్పూన్, సో నేను చిన్న స్పూన్తో చెప్తున్నాను. ఒక 2 స్పూన్స్ వరకు కారం తీసుకొని ఇప్పుడు మంచిగా కలపాలి. కలిపేసి మళ్ళీ ఒక 15 minutes కుక్ చేయాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేద్దాం. ఒక జారీలో ఒక టమాటో, బాదం, పిస్తా, పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మెత్తగా మిక్సీ చేసి ఆ పేస్ట్ని ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులో మనం యాడ్ చేద్దాం, కర్రీలో యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ పేస్ట్ని యాడ్ చేసేసి ఒక 10 to 15 minutes బాయిల్ చేయాలి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్ యాడ్ చేసి కొద్దిగా కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకో 10 minutes మనం చికెన్ని కుక్ చేసామనుకోండి, వేడి వేడి స్పెషల్ గ్రేవీతో చికెన్ కర్రీ మనకి రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఈ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసి ఇలా ఒకసారి కర్రీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీ మనం రోటీ అయినా, బగారా రైస్ అయినా, ప్లెయిన్ రైస్ అయినా ఎందులో అయినా ట్రై చేయండి. హాట్ స్పైసీ గ్రేవీ చికెన్ కర్రీ రెడీ. Thank you for watching. Please subscribe.